బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవాల్లో పరిస్థితులు ఘర్షణలకు దారితీశాయి. వర్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారాల అనంతరం పార్టీ మద్దతుదారులు అభివృద్ధి పనుల విషయంలో స్టేజ్ పై మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీ నాయకుల మధ్య మాటలు పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తోపులాటకు దారితీయడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడుతుంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితులను చక్కబెట్టారు. బీఆర్ఎస్ సర్పంచ్ వార్డు మెంబర్లకు అదేవిధంగా బీజేపీ వార్డు మెంబర్లకు కుర్చీలు కేటాయించకపోవడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవాల్లో పరిస్థితులు ఘర్షణలకు దారితీశాయి. వర్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారాల అనంతరం పార్టీ మద్దతుదారులు అభివృద్ధి పనుల విషయంలో స్టేజ్ పై మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీ నాయకుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తోపులాటకు దారితీయడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితులను చక్కబెట్టారు. బీఆర్ఎస్ సర్పంచ్ వార్డు మెంబర్లకు అదేవిధంగా బీజేపీ వార్డు మెంబర్లకు కుర్చీలు కేటాయించకపోవడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. సిద్దిపేట జిల్లా వర్గల్లో అయితే ఇక్కడ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటామాటా పెరిగి అయితే మొత్తానికి ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సిద్దిపేట జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వర్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ సర్పంచ్ గెలవడము, అక్కడ ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నర్సారెడ్డి, అదేవిధంగా నర్సారెడ్డి కూతురు ఇప్పుడు డిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. అది సొంత గ్రామం అయినప్పటికీ టీఆర్ఎస్ ఆ స్థానాన్ని చేజించుకోవడంతో కొంత అప్పటి నుంచే కొంత కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక ఈ రోజు ప్రమాణ స్వీకారం రోజున అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడంతో ఇద్దరి మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం పోయినప్పటి నుంచి వర్గల్ మండల కేంద్రంతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో కూడా ఎక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడడంతోనే అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేస్తుంది. వెంటనే అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఒకరికొకరు నినాదాలు ఇచ్చుకోగా రంగప్రవేశం చేసినటువంటి పోలీసులు ఇద్దరి కార్యకర్తలకు కూడా దూరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ప్రస్తుతానికైతే పరిస్థితులు చక్కదిద్దాయి. అదేవిధంగా జగదేవ్పూర్ మండల కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జగదేవ్పూర్ మండల కేంద్రంలో కూడా బీఆర్ఎస్ సర్పంచ్ గెలవడంతోనే అక్కడ కూడా కాంగ్రెస్ మరియు బీజేపీ బీఆర్ఎస్ మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ కూడా పోలీసులు రంగప్రవేశం చేసి వారిని కూడా సంధానించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఇలా అనేక గ్రామాల్లో కూడా ఈరోజు ఏదైతే మండల కేంద్రంలో పూర్తి స్థాయిలో అటు బీఆర్ఎస్ గెలవడము, కొన్ని స్థానాల్లో బీజేపీ కూడా కొంత కొంత బలాన్ని ప్రదర్శించడంతో ఈ రోజు జీర్ణించుకోవాలని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ కొంత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుందని చెప్పి అటు బీఆర్ఎస్ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే నిలబడుతుంది, రాబోయే రెండో ప్రభుత్వం కూడా కాంగ్రెస్ అని చెప్పి అటు కాంగ్రెస్ నాయకులు ఒకరికొకరు వాదోపవాదాలు చేసుకుంటూ నిదానం చేయడంతో ఈ రోజు ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.